చేసి రైట్రా ఏది తెలియదు ఏది తెలియదు చెప్పండి. ఇప్పటి వరకు తిరిగినారు బాగుంది, నచ్చింది నడిచింది సినిమా. వాళ్ళు డ్రామాలు చేస్తున్నారు, అప్పటి నుంచి డ్రామాలు చేస్తున్నారు. అట్ట పోతాడు ఇట్ట పోతాడు ఇట్ట పోతాడు. మీ పేరండి? మీ పేరు ఎప్పుడు కనుక్తుండదు మిమ్మల్ని? బండి రెండు ఇది ఇదేనా? అన్ని బండ్లు ఇచ్చేనా? ఇంకోటి 374 ఒక బండి దొంగని పోయింది ఇప్పుడు. హైదరాబాద్ నుంచి వచ్చింది అది. మొన్ననే పెట్టినారు నాకు, నేను సీఎం డ్యూటీలో ఉన్నాను. 3 రోజుల నుంచి ఇదే పని చేస్తున్నారు. ఏం కట్టించలేదు, ఒక్కటి చూపించి కట్టించలేదు. ఏదైనా ఎందుకు పని ఎదురా మా రిసిప్ట్ పర్మిట్ ఆంధ్ర నేను రాసింది మళ్ళీ ఎక్కించు, డిపోలో పెడతాం. పొద్దున్న చూద్దాం ఏం చేయను అది చూద్దాం. ఇంకా విలేకరులు ఉన్నారు, మాట్లాడు. ఇంకా బాడుకో పని ఏదైనా అయింది అనుకో, నీకు నచ్చినోడికి ఫోన్ చేయి. నువ్వు నీకు నచ్చినోడికి చేయి. పదా తీసుకోవాలి. చేసే ముందు ఏదైనా అయితే ఏమి అనేది చూసుకోవాలా ముందు. ఇప్పుడు మాట్లాడదామని కాదు. తెలుసు అయితే నీకు జరుగుతున్నది తెలుసు నీకు ఇది. మరి ఇప్పుడు మాట్లాడదాం అంటుంటే నువ్వు అయితే బాడుకోపని. మరి ఇప్పుడు నువ్వు మాట్లాడదామంటే నీకు సబ్జెక్ట్ తెలియకోకుండా ఏం మాట్లాడతావు? ఆర్సీ కట్టింది కాదు, బండి నెంబర్లు చూడు. ఏం పేరు మీ పేరు? సురేష్ బాబు. నెంబర్లు చూడు ఆడ. ఆ నెంబర్ ఎంత? మొత్తం చదువు. కానీ రోజు ఏదో ఒక రోజు ఎవరు చేసినా, అది నువ్వు చేసినా నేను చేసినా ఇరుక్కుపోతాము. ఇదెంత? ట్యాక్స్ సబ్జెక్ట్ కాదు ఇక్కడ, ట్యాక్స్ ప్రాబ్లం కాదు ఇది. నేను మొత్తం చెక్ చేయాలి మీ ఇవన్నీ. ఇంకా 2 నెంబర్లు అదే పట్టుకొచ్చినారు. పర్మిట్ కాదు సబ్జెక్టు. దొంగ బండ్లు ఏది చేయనిదో రేపు తెలుస్తా. అన్నిటికీ అదే కొట్టుకొచ్చినాడు. లే ఓనర్కు తర్వాత బండి సీజ్ అయిన తర్వాత నేను ఈ పని ముందు చేసుకోవాలి. నీకు తెలుసు కదా 2 నెంబర్లు ఒకటే ఉన్నాయని. ఇప్పుడు ఆలోచించేది ముందు ఆలోచించాలి. ఆ డ్రైవర్ ఎవరు? అది నేను ఇప్పుడు రాత్రి అయితే ఇన్నే ఉంటా, ముందే చెప్తాను. ఇంకా టైం వేస్ట్ చేసినారు అనుకోండి, పళ్ళు బయటికి రావడం లేట్ అవుతుంది. ఉంటుంది అందువల్ల డ్రైవర్ ఎవరు బా? గ్రామాలన్నీ వద్దు, వరుసంగా స్టార్ట్ చేయాలి. అందువల్ల డ్రైవర్ యారు స్టార్ట్ పండ్రా క్లారిటీగా చెప్పేవారు. அந்த வண்டி ஸ்டார்ட் பண்ணு. அது தெரியல சார், நான் டியூட்டி இல்லை சார். 2 வண்டி டிரைவர் கூப்பிடுண்ணா. 2 வண்டி டிரைவர் டிரைவர் ఈరోజు 9 గంటల ప్రాంతంలో 2 వెహికల్స్ ఒకే నెంబర్ మీద తిరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఇక్కడికి వచ్చి 2 బళ్ళు చూడడం జరిగింది. 2 బళ్లకు ఒకటే ఇంజన్ నెంబరు, ఒకటే చాసిస్ నెంబరు ఉంది. మామూలుగా అయితే ఒక చాసిస్ నెంబర్కు, ఒక వెహికల్ నెంబర్కు ఒక చాసిస్ నెంబర్ ఉంటుంది. అటువంటిది ఈ 2 బళ్లకు ఒకటే చాసిస్ నెంబర్ ఉంది. ఏది జెన్యూన్ ఏది డూప్లికేట్ అనేసి 2 బళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేయలేదు. డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినాక ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైతే సీజ్ చేసి డిపోలో పెట్టడం జరుగుతుంది. సరే, ఇట్లా వాటికి జరిమానాలు లేదంటే సీజ్ ఏమైనా ఏం చేస్తారు దానిపైన? ఫైన్ మొత్తం అది కర్ణాటక రిజిస్ట్రేషన్ అయిన బండ్లు అవి, ఆంధ్రాకి కాదు అది. అక్కడ ట్యాక్స్లు ఏమున్నాయో ఇక్కడ ట్యాక్స్లు ఏమున్నాయో మొత్తం బళ్ళన్నిటికీ ట్యాక్స్లు పెనాల్టీలు కట్టించి క్లియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటివి రిపీట్ కాకోకుండా మేము కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం ఫర్దర్. సార్
సేమ్ అండి అసలు పడుతుంది కదా కార్చు ఇంకొకటి అమ్మండి సార్ ఇంకొకటి నాకు అంతటి వడ్డీ పని సార్ ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది సార్ నంబర్ ఏది? లేదు సార్ అది ఇదే నెంబర్తో సార్ ఎందుకని ఎందుకని ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది రెండు నెంబర్ ఒకటే పెట్టినా ఎందుకు? ఒరే నంబరే ఇది ఇదేనా? నువ్వు ఎవరో జోలు వస్తున్నా ఎవరో నెంబర్ ఇది 6 డౌన్ సార్ ఇది 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 ఎంపీ సార్ అది అది ఎంపీ ఎందుకు? ఓనర్ యారు? ఇందవండి ఓనర్ యారు? అందవండి ఓనర్ ఓకే సార్ సేమ్ సరే అదే కपड़ा ले कपड़ा लेके कपड़ा लेके గంటలో అయిపోయింది